ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీ కృష్ణాయ నమః. శ్రీ గీతాదేవతాయ నమః. కామద లోభ మోహ మాయాలు ఉంటాయో వారి జీవితము సర్వనాశనం అవుతుంది. కామం అంటే కోరిక. కోరిక తీర్చుకోవడం తాపత్రయం పడుతుంటాం. కానీ కోరిక తీరకపోతే దాని మీద క్రోధం వస్తుంది. కామ క్రోధ లోభ. లోభం అనేది మనలో ఉండేటువంటి ఒక చెడ్డ గుణం. ఆ చెడ్డ గుణాన్ని లేకుండా మనం చేసుకోవాలి. లోభత్వం అంటే ప్రతి విషయాదులందు కూడా అన్నీ అనుభవించాలని, అన్నీ మన చేతిలో ఉండాలని, ఎవరికి కూడా మనం సహాయం చేయకుండా ఉండాలని, మన వరకే మన అవసరాలకి నిమిత్తం మనం ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని మనం ప్రతి విషయాలందు కూడా లోభత్వం ఉండకూడదు. క్రోధము, మదము, మాత్సర్యము ఇవన్నీ కూడా చెడ్డ గుణాలు మనిషిలో ఉంటాయి. అవన్నీ ఉంటాయి, ఎప్పటి నుంచో అవి మనలో తిష్టేసి ఉన్నాయి. కానీ అవి లేకుండా చేయాలంటే దానికి మనం సాధన చేయాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉంటాయి. మదం ఉంటుంది, డబ్బు కలిగిందని, పదవి కలిగిందని మదం ఉంటుంది, మాత్సర్యం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన మనసులో ఉన్నాయి. మాటలతో ఇది ఉండకూడదు, నేను నాలో క్రోధం లేదు, లోభము లేదు, మదమాత్సర్యాలు నాకు లేవు, నేను మంచివాడిని అని ఒక విధంగా మనకి ఆలోచన వస్తుంది. కానీ అది కాదు. నువ్వు అనుకుంటున్నావు, నీ మానసికంగా ఒక వాచికంగా అనుకుంటున్నావు నాలో ఏమీ లేదు, మంచివాడిని. కానీ నీకు ఎప్పుడో ఒక టైంలో అవి మనకి దృశ్యాన్ని చూసేసరికి అది మనకి బయటపడుతుంది. అప్పుడు తెలుస్తుంది మనకి క్రోధం ఉందా, లోభం ఉందా, మదమాత్సర్యాలు ఉన్నాయా, అహంకారం ఉందా అని. మామూలు టైంలో మనం అనుకుంటాం నేను మంచివాడిగా ఉంటున్నాను అని భావం చేసుకుంటున్నాం. కానీ అది లోపల అనేది అహంకారం మనలో ఉంటుంది. ఎక్కువ డబ్బు సంపాదిస్తాం, ఐశ్వర్యంగా ఉంటుంది, రాజకీయంగా పలుకుబడి ఉంటుంది. కానీ అటువంటప్పుడు ధనమిచ్చిన మదమిచ్చిన దుర్గుణంబు మానక ఇచ్చును. దుర్గుణాలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ధనం పెరుగుతుందో దుర్గుణాలు పెరుగుతుంటాయి. వాడెవడు, వీడెవడు, నాకంటే వాడు గొప్పవాడు, నేను గొప్పవాడిని, ఎవరిని ఖాతరు చేయకుండా, పేదరోధం చూడకుండా, పేదవాడిని కూడా కనీసం మనం కన్నెత్తి కూడా చూడకుండా ఉంటాం. ధనికులతో మాట్లాడతాం, పెద్దవాళ్ళతో మాట్లాడతాం, పెద్ద రాజకీయ నాయకులతో మాట్లాడతాం. కానీ చిన్నవాడంటే ఒక చిన్న చూపుగా చూస్తాం. డబ్బు లేనివాడు కానీ, పేదవాడిని కానీ మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనలో ఉండి కంటే అహంకారం మనలో ఉండడం వల్ల ఇది ఎప్పుడు కూడా ఈ ధనధాన్యాదులు కూడా అశాస్త్రంగా ఉంటాయి ఎవరికైనాను. ఈ ప్రపంచంలో ఏదైతే కనిపిస్తుందో దృశ్యం తన్నశ్యం అన్నారు పెద్దలు. ఏదైతే కనిపిస్తుందో అది కొంతవరకు నశిస్తుంది. ఎవరికైనా ఎక్కువ లేదు. ఎవరైనా ఎంతటి కోటీశ్వరుడికైనా, ఎంత వాడికైనా అది మార్పు కలుగుతుంది. ఇది కొంతవరకు మార్పు కలుగుతుంది. కాబట్టి మనం దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి, రేపు ఉదయం కూడా మనము కూడా ఇంతే, మనలో ఉండి కంటే అహంకారం మనలో ఉంటే మనము కూడా వారిలాగే నశిస్తాం. రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇటువంటి మహాత్ములకు వాళ్ళు కూడా బలశాలులు. వాళ్ళు ఏమైపోయారు? అదేవిధంగా మనము కూడా ఆ విధంగా మనలో ఉన్నటువంటి అహంకారం ఉంటే మనం ఆ విధంగా నశిస్తాం. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థించుకొని, దేవుణ్ణి పూజించుకొని నిత్యము కూడా సుఖశాంతులతో ఉండాలని మనం నిరంతరం కూడా తెలుసుకొని జాగ్రత్తగా ఈ జీవిత విధానం నడిపించాలని పెద్దలు చెప్తున్నారు, శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఆ విధంగా మనం సాధన చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.